Welcome to Current Affair Discussion. Today we are going to discuss May 8th to 15, last part, that is part 4. Earlier, in 3 parts, I discussed up to 29 questions from 30th question onwards. Let's start our discussion today. Right. Name the rocky exoplanet with an atmosphere that has been recently detected by astronomers using the National Aeronautics and Space Administration's James Webb Space Telescope. JWST, that is James Webb Space Telescope. And simply exoplanet అంటే మన సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్ ఏదైనా ఒక స్టార్ చుట్టూ, మన సన్ స్టార్ కదా, మన సన్ చుట్టూ ప్రజెంట్ అయితే 8 ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉన్నాయి, రైట్, ఆర్బిట్ అవుతూ ఉన్నాయి. సేమ్ మేనర్ మన సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్ ఏదైనా ఒక స్టార్ చుట్టూ రొటేట్ అవుతున్న ప్లానెట్ని గుర్తిస్తే, planets గురించి చెప్పడాన్ని we can say it is a exoplanet, a planet which is rotating around a star outside of our solar system, nothing but that is exoplanet. And first time scientists Webb telescope of NASA, that is James Webb telescope యూజ్ చేసి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని యూజ్ చేసి ఒక ఎక్సోప్లానెట్ని, అది కూడా రాకీ ఎక్సోప్లానెట్. యాక్చువల్గా ఇప్పటి వరకు 4 ఎక్సోప్లానెట్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఎక్సోప్లానెట్స్ని, బట్ అవన్నీ కూడా గ్యాసెస్తో నిండి ఉన్నాయి. వెరస్ దిస్ వన్ రాకీ ఎక్సోప్లానెట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్సోప్లానెట్లో కూడా లైఫ్ లీడ్ చేయడానికి సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు, బికాస్ అది మోల్టన్ స్టేజ్లో ఉంది ఆ ప్లానెట్ అంతా కూడా. అంటే టెంపరేచర్స్ అక్కడ 3000 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉన్నాయి. సో లివ్ చేయడానికి, లైఫ్ లీడ్ చేయడానికి డెఫినెట్గా పాసిబిలిటీస్ లేవు. బట్ దిస్ ఇస్ అ ప్లానెట్ ఫస్ట్ టైం ఇన్ ద డిస్కవరీ ఆఫ్ scientist. It's a rocky exoplanet, and that particular planet name is this one, 55 Cancri E. Option 2 is the correct answer. If you look at here, astronomers using the NASA James Webb telescope, Webb Space Telescope, have detected atmosphere gases surrounding 55 Cancri E, also known as a planet ki bettina inko peru, this one Johnson. Okay, this is the name, Johnson, a hot rocky exoplanet 41 light years away from ఎర్త్. ఎర్త్ నుంచి 41 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. 1 లైట్ ఇయర్ అంటేనే దాదాపు 10 to the power of 12, దట్ ఈస్ 1,00,000 కిలోమీటర్స్ పైగా ఉంటుంది. ఓకే, 1 ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ సింప్లీ 1,00,000 కోట్లు అంటాం కదా, 1,00,000 కోట్ల కిలోమీటర్స్, నాట్ 1,00,000 కిలోమీటర్స్, 1,00,000 కోట్ల కిలోమీటర్స్ 1 లైట్ ఇయర్ అంటేనే. అలాంటిది 41 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ఎర్త్ అంటే ఇట్స్ వెరీ వెరీ ఫార్ డిస్టెన్స్. మనం రీచ్ అవ్వలేం కూడా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో. మేబీ ఫ్యూచర్లో అలాంటి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని కనుక ఫైండ్ అవుట్ చేస్తే, కనుక్కుంటే, సో ఇలా లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లానెట్స్ని కూడా కవర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఎర్త్ ఏ స్పేస్ ఏజెన్సీకి కూడా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే టెక్నాలజీ కానీ వెహికల్ కానీ లేదు. ఓకే, రైట్. లుక్ దిస్ స్టేట్మెంట్. This is one of the 5 known planets orbiting the 55 Cancri sun-like star. మన sun-like star చుట్టూ తిరుగుతున్నటువంటి ప్లానెట్ అది 55 Cancri E in the constellation of Cancer. ఈ కాన్స్టలేషన్లో ఉంది. This discovery marks the first time an atmosphere has been identified surrounding a terrestrial planet outside our solar system. The planet is classified as super Earth, larger than Earth, smaller than Neptune, and likely similar to composition to the rocky planets in our solar system. So from this question you should remember one of the space agency called NASA with the Webb telescope, Webb Space Telescope called JWST, that is James Webb Space Telescope, a exoplanet which is this much distance from Earth, that is 41 light years distance లో ఉన్నటువంటి ఒక ఎక్సోప్లానెట్ని, దట్ టు రాకీ ఎక్సోప్లానెట్ని, ద నేమ్ కాల్డ్ 55 Cancri E, అదర్ నేమ్ ఈజ్ జాన్సన్ని కనుక్కోవడం జరిగింది. ఇలా రాకీ ఎక్సోప్లానెట్ని విత్ అట్మాస్ఫియర్తో ఫైండ్ అవుట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, రైట్. సో ఈ ప్లానెట్ పైన లైఫ్ లీడ్ చేయడానికి సిచ్యువేషన్స్ పాసిబుల్గా లేకపోయినా, మేబీ అలా ఒక ప్లానెట్ని లైఫ్ ఉండేలా సెర్చ్ చేస్తున్నటువంటి మన సర్చింగ్లో మేబీ ఒక స్టెప్ ముందుకేసామనే చెప్పచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 30th క్వశ్చన్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 31st. Appointment. 31st question here, simply appointment. Who has been recently appointed as the chairperson of the National Accreditation Board for Hospitals and Healthcare Providers, NABH. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఓకే, నో వాట్ ఈస్ NABH? National Accreditation Board for Hospitals and Healthcare Providers.
దీనికి కొత్తగా చైర్పర్సన్ వచ్చారు. అసలు ఈ ఎన్ఏబిహెచ్ అంటే ఏంటి అంటే వీళ్ళు కొట్టియర్ ఎన్ఏబిహెచ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ బాడీ ఆఫ్ ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా మన ఇండియాలో ఆర్గనైజేషన్స్, కంపెనీస్, కార్పొరేట్స్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని, గూడ్స్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా కన్జ్యూమర్స్కి అని చెప్పి మానిటర్ చేయడానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. దాని పేరే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మనం పర్చేజ్ చేసే ఎనీ గూడ్ అయినా, ఎక్విప్మెంట్ అయినా విత్ క్వాలిటీతో వస్తుందా లేదా అని మానిటర్ చేయడానికి ఉన్న అథారిటీ నేమే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఒక సబ్ బాడీయే ఎన్ఏబిహెచ్. ఇదేం చేస్తుందంటే హాస్పిటల్ ఇండస్ట్రీలో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో లుక్ అట్ హియర్ ఇట్ సెట్స్ ఎన్ఏబిహెచ్ సెట్స్ బెంచ్ మార్క్స్ ఫర్ క్వాలిటీ అండ్ అక్రిడిట్స్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. హాస్పిటల్స్ కానీ లేకపోతే మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వడము, గుర్తింపు ఇవ్వడము, ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ ఉంటేనే ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది అలా. అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉండేలా ప్రికాషన్స్ తీసుకోవడం కోసము గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఎన్ఏబిహెచ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఏబిహెచ్. ఇట్స్ ద కాన్స్టిట్యూయెంట్ బాడీ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లొకేషన్ ఇన్ ఢిల్లీ. And to this NABH new chairperson, the personality name is Rijwan Koita. Rijwan Koita replacing this personality Mahesh Verma. Mahesh Verma ni replace చేస్తూ కొత్తగా NABH కి చైర్పర్సన్ గా అపాయింట్ అయిన పర్సనాలిటీ రిజ్వాన్ కోయిటా. ఓకే రైట్, మేల్ పర్సన్, ఫీమేల్ అనుకోకండి. ఓకే, రిజ్వాన్ కోయిటా ఇస్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్. 32nd క్వశ్చన్ సింప్లీ కేర్ రేటింగ్స్కి సంబంధించిన ఒక సబ్సిడరీ. కేర్ రేటింగ్స్కి సంబంధించిన ఒక సబ్సిడరీకి సెబీ కేర్ ఈఎస్జీ రేటింగ్స్ లిమిటెడ్కి కేటగిరీ 1 ఈఎస్జీ రేటింగ్స్ ప్రొవైడర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ దిస్ వన్. ప్రీవియస్లీ ఐ డిస్కస్డ్ విత్ యూ పీపుల్ క్రిజిల్ ఈఎస్జీ రేటింగ్స్ కేటగిరీ 1 లైసెన్స్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు కేర్కి సంబంధించిన, కేర్ కూడా ఒక సిఆర్ఏనే. సిఆర్ఏ అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. మన ఇండియాలో 7 ఉన్నాయి. అందులో క్రిజిల్కి ప్రీవియస్గా, క్రిజిల్ సబ్సిడరీకి ప్రీవియస్గా కేటగిరీ 1 ఈఎస్జీ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వెరాస్ నౌ కేర్ కంపెనీ యొక్క సబ్సిడరీ, దాని పేరే కేర్ ఈఎస్జీ రేటింగ్స్ లిమిటెడ్. దీనికి కేటగిరీ 1 ఈఎస్జీ రేటింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరంటే సెబీ. ఓకే, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. యా, WHO, World Health Organization, Geneva, Switzerland headquarters, granted certification to 3 countries. 3 American countries, in fact, Central American countries. They are Belize, Jamaica, Saint Vincent and Grenadines. For this is a reason: eliminating the mother to child transmission of HIV as well as syphilis. Option 1. HIV గురించి క్లారిటీ ఉంటుంది, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని. అండ్ సైఫిలిస్ కూడా అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ రిలేషన్షిప్స్ కానీ ఇలాంటి వాటి వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సైఫిలిస్ అనేది. సో ఈ రెండు కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేసినట్టుగా 3 కంట్రీస్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దోస్ 3 కంట్రీస్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్. అండ్ వాట్ ఆర్ దే అంటే దట్ ఈస్ బెలిజీ, జమైకా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. ఓకే, ఈ 3 కూడా సెంట్రల్ అమెరికన్ కంట్రీస్. ఈ 3టికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ వాట్ పర్పస్? దే ఆర్ ద వన్స్ ఎలిమినేటెడ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV. అంటే మదర్ నుంచి బేబీకి HIV ట్రాన్స్మిట్ అవ్వకుండా వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ గవర్నమెంట్స్. అండ్ ఈవెన్ దిస్ పర్టికులర్ డిసీజ్ ఆల్సో సైఫిలిస్. ఈ రెండింటిని ఎలిమినేట్ చేసినందుకు గాను ఈ 3 కంట్రీస్ని WHO దిస్ రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్ దిస్ సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటే క్రైటీరియా ఫర్ సర్టిఫికేషన్. ఇఫ్ యూ సీ కంట్రీస్ విచ్ హ్యావ్ బ్రాట్ ద మదర్ టు చైల్డ్ HIV ట్రాన్స్మిషన్ రేట్ టు అండర్ 5%. అంటే పుడుతున్న బేబీస్లో HIV ఉన్నటువంటి మదర్స్ ప్రెగ్నెంట్ కన్నా అయ్యి ఉంటే 100 మదర్స్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ HIV డెలివరీ ఇస్తున్నట్లయితే బేబీకి వాళ్ళలో 5% కన్నా తక్కువ బేబీస్కి మాత్రమే HIV ట్రాన్స్మిట్ అవుతూ ఉండాలి. దట్స్ అ ఫస్ట్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్, కంట్రీస్ విచ్ ప్రొవైడ్ యాంటీనటల్ కేర్ అండ్ యాంటీరెట్రోవైరల్ ట్రీట్మెంట్ టు మోర్ దాన్ 90% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ అవి. నెక్స్ట్ థింగ్, అండ్ కంట్రీస్ విచ్ రిపోర్టెడ్ ఫీవర్ దాన్ 50 న్యూ కేసెస్ ఆఫ్ congenital syphilis per 1 lakh newborns. Okay, and countries which achieved a HIV rate of fewer than 500 per 1 lakh live births. ఈ కండిషన్స్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత, ఈ కండిషన్స్ని ప్రొసెస్ చేసిన తర్వాత WHO కంట్రీస్ని
ఈ లిస్ట్లోకి యాడ్ చేస్తుంది. రీసెంట్గా లిస్ట్లోకి యాడ్ చేసిన కంట్రీస్ 3 ఉన్నాయి అండ్ దే ఆర్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, బెలిజీ, జమైకా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. దీస్ ఆర్ ద 3 కంట్రీస్. ఓకే రైట్. గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్గా WHO ఏ 3 కంట్రీస్ని ఎలిమినేటింగ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV యాజ్ వెల్ యాజ్ సైఫిలిస్తో సర్టిఫికేషన్తో గుర్తించింది అంటే దోస్ ఆర్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, బెలిజీ, జమైకా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 34th. ఇది స్పోర్టింగ్ ఈవెంట్ ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2024లో ఏ కంట్రీ హోస్ట్ చేయబోతోంది? దట్స్ అ థింగ్. And yes, the country is Dominican Republic. Okay, option 5 is the correct answer. Which country will host the International Federation of Association Football Under-17 Women's World Cup 2024? It is Dominican Republic. That FIFA headquarter Zurich, Switzerland. Okay, the powerful movements and the colors are inspired by Button, a game played by Taino people on a central court or plaza using rubber ball, and the bachata and merengue dances traditional to the Dominican Republic. అంటే వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్ సందర్భంగా కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, దోస్ థింగ్స్. అండ్ ఎనీవే ఏ కంట్రీ అండర్-17 ఫీఫా ఉమెన్స్ అండర్-17 వరల్డ్ కప్ని హోస్ట్ చేయబోతుంది అంటే డొమినికన్ రిపబ్లిక్. ఆప్షన్ 5 is the correct answer for this particular thing. Okay, not much to discuss. Next 35th question. ఈ 35th క్వశ్చన్ ఏంటంటే వరల్డ్లోనే గ్రీన్ అమ్మోనియాని, క్లీన్ అమ్మోనియాని ట్రేడ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసే లార్జెస్ట్ కంపెనీ దిస్ వన్, యారా క్లీన్ అమ్మోనియా ఏ కంట్రీలో ఉంది అంటే నార్వే. ఈ యారా క్లీన్ అమ్మోనియా కంపెనీకి విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ నార్వేస్ యారా క్లీన్ అమ్మోనియా? వాట్ ఈస్ యారా క్లీన్ అమ్మోనియా కంపెనీ స్పెషల్ థింగ్? ఇది వరల్డ్లోనే వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియాని యాక్చువల్గా ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మోనియా మ్యానుఫ్యాక్చరర్ కాదు, ట్రేడరు, డిస్ట్రిబ్యూటర్, వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రేడర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళకి మన ఇండియా నుంచి రెన్యూబుల్ అమ్మోనియాని అంటే క్లీన్ అమ్మోనియాని అంటే అమ్మోనియా ప్రొడక్షన్లో ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా ప్రొడ్యూస్ చేసిన అమ్మోనియా అని వీ నీడ్ టు అండర్స్టాండ్ రైట్. ఈ అమ్మోనియా దట్ ఈస్ క్లీన్ అమ్మోనియాని సప్లై చేయడం కోసం ఈ కంపెనీకి మన ఇండియన్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యారు. ఏ కంపెనీ అంటే ఇది హైదరాబాద్లో ఉంటుంది. దట్ ఈస్ గ్రీన్కో హీరో ఇన్ఫ్యాక్ట్ జీరోసీ, గ్రీన్కో జీరోసీ, హైదరాబాద్ బేస్డ్ గ్రీన్కో జీరోసీ signed an agreement with the Norway's Yara Clean Ammonia, which is the largest trader and distributor company of ammonia in the world, to supply renewable ammonia to this Norwegian organization, that is Yara Clean Ammonia. And if you look at here, as per this term sheet and subsequent offtake agreement, this Greenco Zero C వాళ్ళకి బ్రాంచ్ ఒకటి ఉంది కాకినాడలో, అక్కడ నుంచి క్లీన్ అమ్మోనియాని నార్వేలో ఉన్న యారా క్లీన్ అమ్మోనియాకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 35th క్వశ్చన్ ఏముందంటే మన ఇండియాకి సంబంధించిన అమ్మోనియా మ్యానుఫ్యాక్చరర్, అది కూడా గ్రీన్ అమ్మోనియా మ్యానుఫ్యాక్చరర్, దాని పేరు గ్రీన్కో జీరో సి, అంటే జీరో కార్బన్ అనే మీనింగ్ మేబీ. ఓకే, గ్రీన్కో జీరో కార్బన్ ఎమిషన్స్. వీళ్ళు వరల్డ్లోనే లార్జెస్ట్ అమ్మోనియా డిస్ట్రిబ్యూటర్ ట్రేడర్ అయినటువంటి ఒక కంపెనీ నార్వేలో ఉంటుంది. అండ్ కంపెనీ నేమ్ యారా క్లీన్ అమ్మోనియా. వాళ్ళకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు క్లీన్ అమ్మోనియాని. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఇన్ 36, which bank has recently become the first bank in India to act as a trading as well as trading cum clearing member at the India International Bullion Exchange IFSC Limited, రైట్. యాక్చువల్గా బులియన్ ఎక్స్చేంజ్ ఏంటి అంటే ఈ బులియన్ ఎక్స్చేంజ్ ద్వారా ఫిజికల్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా. గోల్డ్, సిల్వరు, ఇలాంటి కమోడిటీస్ అన్నీ కూడా, మెటల్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఆ బులియన్ ఎక్స్చేంజ్ మన ఇండియాలో ఒకటే ఉంది, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. ఎక్కడ ఉందంటే గిఫ్ట్ సిటీలో ఉంది. అండ్ దీంట్లో ఒక ఇండియన్ బ్యాంకుకి ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ అంటే ట్రేడ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ చేసినటువంటి థింగ్ని సెటిల్ చేసే లైసెన్స్ని ఫస్ట్ టైం ఒక బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3 is the correct answer for this particular question. Which bank has recently become the first bank in India to act as a trading cum clearing member at the India International Bullion Exchange IFSC Limited, that is
State Bank of India. India's largest PSB, that is Public Sector Bank, State Bank of India, has announced that it has become the first bank in India to act as trading cum clearing member at the India International Bullion Exchange IFSC Limited, which is India's first international బులియన్ ఎక్స్చేంజ్ ఇన్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్. ఈ బులియన్ ఎక్స్చేంజ్ ద్వారా గోల్డు, సిల్వరు, జింకు ఇలాంటి మెటల్స్ని ట్రేడ్ చేయొచ్చు, ఫిజికల్గా పర్చేజ్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బులియన్ ఎక్స్చేంజ్ మనకి ఒకటే ఉంది గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో. అండ్ దీంట్లో ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్గా ఇండియన్ బ్యాంకు ఎస్బీఐకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. That's the thing which is in news. This enables IFSC banking unit of SBA to conduct, that's what I said, trades on the IIBX, India International Bullion Exchange platform lo trades ni perform cheyochu. Okay, right. That's all about 36th question. Next 37th question. Yeah, recent ga this location lo, which location? Mongolia capital Ulaanbaatar. Okay, ee location lo UNESCO ki sambandhinchina oka meeting jarigindi. ఏం మీటింగ్ అంటే మెమరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్, యునెస్కో యొక్క 10th మీటింగు. రిమెంబర్ ద మీటింగ్ కౌంట్ ఆల్సో. 10th మీటింగు. ఈ మీటింగ్ వాట్స్ ద మీటింగ్? మెమరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్. 10th మీటింగ్ ఎక్కడ జరిగింది? మంగోలియా ఉలన్బటార్. ఈ మీటింగ్లో యునెస్కో అఫీషియల్స్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఏషియా నుంచి, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఏషియా పసిఫిక్ నుంచి the Asia Pacific member states newly inscribed 20 items from different countries. మన ఇండియా నుంచి కూడా 3 ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ రిజిస్టర్లోకి డ్యూరింగ్ ద 2024 సైకిల్లో. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ మనుస్క్రిప్ట్స్ అంటే చేతితో రాసినటువంటి పేపర్ పైన కానీ స్టోన్స్ పైన కానీ మన యాన్సెస్టర్స్ అందరూ కూడా లైక్ పేపర్ పైన రాసినటువంటి థింగ్సే కనిపిస్తూ ఉంటాయి, రైట్? ఇప్పుడంటే ఎవ్రీథింగ్ లైక్ సాఫ్ట్ కాపీస్, టైపింగ్ అన్నీ వచ్చాయి. బట్ చేతితో రాసినటువంటి ఏవైతే థింగ్స్ ఉంటాయో, బుక్స్ ఉంటాయో వాటిని మనుస్క్రిప్ట్స్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ మనుస్క్రిప్ట్స్? మన ఇండియా నుంచి 3 మనుస్క్రిప్ట్స్ని ఈ హ్యావ్ బీన్ రీసెంట్లీ ఇంక్లూడెడ్ ఇన్ యునైటెడ్ నేషన్స్, దట్ ఈస్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క దిస్ రిజిస్టర్. వాట్ ఈస్ దట్? మెమరీ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లోకి యునెస్కో 10th మీటింగ్ ఆఫ్ దిస్ వన్, మెమరీ ఆఫ్ ద వరల్డ్ 10th మీటింగ్ ఉలన్బటార్ మంగోలియాలో జరిగితే ఈ మీటింగ్లో మొత్తం 20 మనుస్క్రిప్ట్స్ని ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. ఇండియా నుంచి 3 ఇన్స్క్రైబ్ చేశారు. అండ్ వాట్ ఆర్ దే అంటే దట్ ఈస్ రామచరితమానస్, పంచతంత్ర అండ్ సహృదయ లోకలోకన. ఓకే, రైట్. ఇవి రామచరితమానస్ తులసిదాస్ రాశారు అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకుంటాం. అండ్ పంచతంత్ర కథలు కూడా బాగా ఫేమస్ సీరియల్ వచ్చింది ఈటీవీలో. ఓకే, అండ్ ఆప్షన్ 3 సహృదయ లోకలోకన. ఈ 3 మనుస్క్రిప్ట్స్ని కూడా, ఎస్ 3 కూడా కరెక్టే. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 5. ఈ 3ని యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి ఫ్రమ్ ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ 3 మనుస్క్రిప్ట్స్ని ఎవరు రాశారు అంటే రామచరిత మానసు, పంచతంత్ర అండ్ సహృదయ లోకలోకన. ఈ 3ని రాసినటువంటి పర్సనాలిటీస్ చూస్తే తులసిదాసు, గోస్వామి తులసిదాస్, విష్ణు శర్మ పంచతంత్ర అండ్ ఆచార్య ఆనందవర్ధన్ రిటర్న్ దిస్ పర్టిక్యులర్ థింగ్ సహృదయ లోకలోకన అని రాసినటువంటి పర్సనాలిటీ. 3 డిఫరెంట్ మనుస్క్రిప్ట్స్, వాటి రాసిన పర్సనాలిటీ నేమ్స్ కూడా ఉన్నాయి. యూ షుడ్ రిమెంబర్ దెమ్. మొత్తం ఏషియా పసిఫిక్ రీజియన్లో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి, యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి 20 మనుస్క్రిప్ట్స్ని యాడ్ చేస్తే 3 ఫ్రమ్ ఇండియా అండ్ దే ఆర్ రామచరితమానస్, పంచతంత్రం అండ్ వన్ మోర్ ఈజ్ సహృదయ లోకలోకన. అండ్ ఎవరు రాస్తారు దోస్ 3 అంటే రామచరితమానస్ తులసిదాసు, పంచతంత్ర విష్ణు శర్మ, వెరాస్ ఆచార్య ఆనందవర్ధన్ సహృదయ లోకలోకన. ఓకే, రైట్. అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 37th క్వశ్చన్. మూవింగ్ టు 38th క్వశ్చన్. 38th క్వశ్చన్ ఇది ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీకి, ఫ్రాన్స్ ఆర్మీకి. నేమ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ దీస్ 2 countries. విచ్ 2 countries? ఇండియా అండ్ ఫ్రాన్స్. దట్ కమెన్స్డ్ ఆన్ 13th May. ఎక్కడ జరిగింది? ఓమ్ రోయి ఎక్కడ జరుగుతుంది? ఇన్ఫ్యాక్ట్ May 26 వరకు ఇది జరుగుతుంది అండ్ May 13 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఓమ్ రోయి మేఘాలయ. ఓకే, మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అండ్ ద లొకేషన్ ఈజ్ ఓమ్ రోయి మేఘాలయ అండ్ దిస్ ఈజ్ ద 7th such a kind of exercise.
దిస్ ఈజ్ బైఎన్నియల్ ఇన్ నేచర్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ బైఎన్నియల్? వన్స్ ఇన్ ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ వన్, దిస్ ఎక్సర్సైజ్ శక్తి ఈజ్ బైఎన్నియల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. 6th ఎడిషన్ ప్రీవియస్గా 2021లో ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. ఇప్పుడు 7th ఎడిషన్ 2024లో, యాక్చువల్గా 23లో జరగాల్సి ఉంది, బట్ లిటిల్ బిట్ డిలే అయింది. దట్స్ వాట్ యాక్చువల్లీ బైఎన్నియల్. 2024లో ఎక్కడ జరుగుతుంది? ఊమ్రోయి, మేఘాలయ. ఎన్నో ఎడిషన్? 7th ఎడిషన్. వాట్స్ ద నేమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ శక్తి. ఓకే, commenced on 13th May 2024 at Umroi, a fully developed and modern foreign training node in Meghalaya. And this exercise Shakti is a biennial training exercise that is conducted alternatively in India as well as France. Okay, right. That's what 13th May nunchi 26th May varaku this exercise jarugutundi. Okay, right. That's all about this particular question. 38th question. A military exercise between India and France. It's a 7th edition, biennial in nature, once in every 2 years. And the name of exercise is Exercise Shakti, and the location is Umroi, Meghalaya. That's the thing we should focus, right? Moving to next question, 39th one. Yeah, ఇది కూడా అపాయింట్మెంట్. దిస్ 39th క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైము మేఘాలయ స్టేట్కి ఒక ఫీమేల్ డీజీపీని అపాయింట్ చేయడం జరిగింది. ఫీమేల్ డీజీపీ, ఉమెన్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు. డీజీపీ ఆ స్టేట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి హైయెస్ట్ సుపీరియర్ అథారిటీ. అండ్ ఫస్ట్ టైము మేఘాలయ స్టేట్కి ఫీమేల్ డీజీపీ అపాయింట్ అయ్యారు. అండ్ ఆ పర్సనాలిటీ నేము ఇదాషిషా నాంగ్రాంగ్. ఓకే, ఇదాషిషా నాంగ్రాంగ్ is the first female DGP of which state అంటే మేఘాలయ, by replacing this personality, by succeeding this personality. Who is that guy? ఎల్ఆర్ బిష్ణోయ్. ఈ పర్సన్ రీప్లేస్ చేస్తూ మేఘాలయకి ఫస్ట్ టైము 1992 ఐపీఎస్ ఆఫీసర్, ఆ పేరు ఇదాషిషా నోంగ్రాంగ్, డీజీపీగా అపాయింట్ అయ్యారు. స్టేట్ మేఘాలయ, ఫస్ట్ ఉమెన్ డీజీపీ, నేము ఇదాషిషా నోంగ్రాంగ్, సక్సీడింగ్ ఎల్ఆర్ బిష్ణోయ్. ఓకే, దట్స్ అ థింగ్ యూ షుడ్ ఫోకస్. నెక్స్ట్ 40th క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ తరపున మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఓఎన్డీసీ ఈ కామర్స్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేస్తుందని అందరికీ తెలుసు. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అని చెప్పి. ఈ ఓఎన్డీసీలో ఫస్ట్ టైము ఒక ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్, దట్ ఈస్ హీరో మోటార్ కార్పు రిజిస్టర్ అయ్యింది, జాయిన్ అయ్యింది. సో దట్ ఈ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా హీరో వెహికల్స్ ఏవైతే ఉంటాయో, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, ఇలా హీరో వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు మనం. ఓకే, రైట్. హీరో మోటోకార్ప్ హ్యాస్ జాయిన్ ది గవర్నమెంట్ రన్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నెట్వర్క్ విత్ ఏ వ్యూ టు ప్రొవైడింగ్ easy accessible digital mode to consumers. It is the first automobile company in the India to join ONDC. That's what I said. ONDC platform lo join aina first automobile company edi ante Hero MotoCorp. This initiative makes consumer to access vehicle parts and accessories in digital mode. అంటే ఆన్లైన్ లోనే మనం ఆర్డర్ ఇవ్వచ్చు హీరో వెహికల్స్ కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాల్సి ఉంటే. సో ఓఎన్డీసీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ ఓన్డ్ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్, అది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పి. దీంట్లో బయర్స్ సెల్లర్స్ రిజిస్టర్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు గూడ్స్ని, సర్వీసెస్ని. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే యాజ్ ఎ సెల్లర్గా వాళ్ళకి కమిషన్ పే చేయాలి. ఇక్కడైతే కమిషన్ పే చేయాల్సిన పని లేదు. ఓకే, రైట్. అండ్ హియర్ ద ఆటోమొబైల్ కంపెనీ ఫస్ట్ టైం రిజిస్టర్డ్ ఇన్ దిస్ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఈజ్ హీరో మోటోకార్ప్ కంపెనీ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 40th క్వశ్చన్. నెక్స్ట్ 41st క్వశ్చన్, జస్ట్ గో త్రూ దట్. యా, దిస్ క్వశ్చన్, మన గెలాక్సీ, మనం ఉంటున్న గెలాక్సీ మిల్కీవే గెలాక్సీ, పాలపుంత అంటాం కదా మిల్కీవే. బట్ ఇక్కడ 2 స్పేస్ ఏజెన్సీస్, ఒకటేమో నాసా, ఇంకోటి జెక్సా, దట్ ఈస్ జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ 2 ఏజెన్సీస్ కలిపి ఈ మిషన్ ద్వారా ఎక్స్రిజం ఈ మిషన్ ద్వారా, వాట్ ఈస్ దట్? ఎక్స్ఆర్ అంటే ఎక్స్రే,
ఐఎస్ఎం అంటే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్. ఈ మిషన్ ద్వారా వాట్ ఈస్ దట్? ఎక్స్ఆర్ ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్. ఎక్స్రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్. ఈ మిషన్ ద్వారా దిస్ గెలాక్సీ ఎన్జీసీ 4151, గెలాక్సీ ఎన్జీసీ 4151 మనది మిల్కీవే గెలాక్సీ. అలాంటి గెలాక్సీ అనదర్ గెలాక్సీ. ఈ గెలాక్సీలో ఐరన్ ఉన్నట్లుగా రీసెంట్గా ఈ 2 స్పేస్ ఏజెన్సీస్ గుర్తించడం జరిగింది. ఓకే రైట్. మేబీ క్వశ్చన్ లైక్ దిస్: ఏ గెలాక్సీలో, దట్ ఈస్ ఎన్జీసీ 4151లో ఐరన్ ఫింగర్ ప్రింట్స్ని రీసెంట్గా నాసా అండ్ జెక్సా ఒక మిషన్ ద్వారా, దట్ ఈస్ ఎక్స్రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అంటే ఎన్జీసీ 4151. విచ్ 2 స్పేస్ ఏజెన్సీస్? జెక్సా అండ్ నాసా. what is a mission? That is X-ray imaging and spectroscopy mission. Okay, simply 2 space agencies ఉన్నాయి ఇక్కడ, నాసా ఒకటి, జెక్సా ఒకటి. వీళ్ళిద్దరూ ఈ మిషన్ ద్వారా, వాట్ మిషన్? ఎక్స్రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ ద్వారా ఒక గెలాక్సీలో, దట్ ఈస్ ఎన్జీసీ 4151లో ఐరన్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఐరన్ ఫింగర్ ప్రింట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 41st. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఏ కాన్స్టలేషన్లో ఉంది అంటే దిస్ వన్, కేన్స్ వెనాటిసి కాన్స్టలేషన్. అది కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 43 మిలియన్ లైట్ ఇయర్ డిస్టెన్స్లో ఉందంట. వెరీ వెరీ ఫార్ అవే డిస్టెన్స్లో ఉంది. ఓకే, అండ్ ఈవెన్ ఈ గెలాక్సీలో ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అట్ ఇట్స్ సెంటర్ హోల్డ్స్ మోర్ దాన్ 20 మిలియన్ టైమ్స్, నాట్ 20 టైమ్స్, 20 మిలియన్ టైమ్స్ ఆఫ్ ద సన్ మాస్. సన్ యొక్క మాస్ కన్నా ఈ బ్లాక్ హోల్ యొక్క మాస్ ఈ గెలాక్సీలో, ఈ కాన్స్టలేషన్లో ఉన్నటువంటి బ్లాక్ హోల్ 20 మిలియన్ టైమ్స్ ఎక్కువ మాస్ ఉందంట. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 42nd క్వశ్చన్. 42nd క్వశ్చన్ ఏంటంటే డిఆర్డిఓకి సంబంధించిన, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక లేబొరేటరీ. వాట్ ఈస్ దట్? డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వీళ్ళు 2 కంపెనీస్తో కలిపి, దోస్ 2 కంపెనీస్ ఏంటంటే ఒకటి బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇంకోటి మినరల్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్, మినరల్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ డిఆర్డిఓ లేబొరేటరీతో, లేబొరేటరీ నేమ్ డిఎంఎస్డి ఎస్ఆర్డి. వాట్ ఈస్ డిఎంఎస్డి ఎస్ఆర్డి? డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఈ లేబొరేటరీ అండ్ దీస్ 2 కంపెనీస్ కలిపి ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ని అచీవ్ చేశాయి. ఏంటి ల్యాండ్ మార్క్ అంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి లేబొరేటరీ ఆఫ్ డిఆర్డిఓ అండ్ బీపీసీఎల్, రిమెంబర్ ద ఆయిల్ కంపెనీ నేమ్స్ ఆల్సో, బీపీసీఎల్ అండ్ మినరల్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఒక ఫ్యూయల్ని, లిక్విడ్ రామ్జెట్ ఫ్యూయల్ని డెవలప్ చేశారు. అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్. అంటే లైక్ చూస్తుంటాం మనం, ఏదైనా వెహికల్ ఎక్కువ కూల్ స్టేజ్లో కన్నా ఎన్విరాన్మెంట్ ఉంటే, లైక్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటే ఎప్పుడు స్నో పడుతూ ఉంటుంది కదా, లేదు ఈవెన్ మన సైడ్ కూడా నైట్ టైం అంతా బండిని అలానే మంచులో ఉంచామంటే, స్నోలోనే ఉంచామంటే మార్నింగ్ బండి స్టార్ట్ అవ్వడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. రీజన్ బిహైండ్ దాట్, ఆ బండిలో ఉన్నటువంటి ఏదైతే ఫ్యూయల్ ఉందో అది ఫ్రీజ్ అయి ఉండొచ్చు కొంచెం. ఓకే, సో అలా యాక్చువల్గా మన వెహికల్స్లో యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో 4 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్స్ కన్నా పడిపోతే, అంటే వెరీ కోల్డ్గా కన్నా అయిపోతే టెంపరేచర్స్, ఫ్యూయల్ ఫ్రీజ్ అయిపోతుంది. సో వెహికల్ స్టార్ట్ అవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ టెంపరేచర్స్ ఇంత రేంజ్లో ఉన్నా కూడా, -50 to -55 డిగ్రీస్కి వెళ్ళినా కూడా లో టెంపరేచర్స్లో కూడా ఫ్యూయల్ ఫ్రీజ్ అవ్వదు. నాట్ ద ఫ్యూయల్ విల్ నాట్ ఫ్రీజ్ ఈవెన్ ఇన్ ది వెరీ లో టెంపరేచర్స్ రేంజింగ్ ఫ్రమ్ -50 to -5 degrees Celsius, 55 degrees Celsius. అండ్ ఎస్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫ్యూయల్ అంటే లిక్విడ్ రామ్జెట్ ఫ్యూయల్. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. డిఆర్డిఓ లేబొరేటరీ ఒకటి, దట్ ఈస్ డిఎంఎస్ఆర్డిఈ, 2 ఆయిల్ కంపెనీస్తో కలిపి బీపీసీఎల్ అండ్ ఆయిల్ ఇండియా, మినరల్ ఆయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మినరల్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మినరల్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ని ఎస్పెషలీ ఫర్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్స్ కోసం డెవలప్ చేశారు. ఆ ఫ్యూయల్ నేమ్ ఏంటి అంటే లిక్విడ్ రామ్జెట్ ఫ్యూయల్. లిటిల్ బిట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ నేము. అండ్ ఈ ఫ్యూయల్ ఈవెన్ టెంపరేచర్స్ -50 degrees Celsius అయినా కూడా ఫ్రీజ్ అవ్వకుండా అలానే స్టేబుల్గా ఉంటుందంట. ఓకే రైట్. అండ్ ఈ ఫ్యూయల్ డెఫినెట్గా హెల్ప్ఫుల్ ఫైటర్ జెట్స్లో కానీ, లేకపోతే బోర్డర్స్లో ఆర్మీ పర్సనాలిటీస్ యూజ్ చేస్తున్న వెహికల్స్లో ఈ ఫ్యూయల్ వాడడానికి, అండ్ అక్కడున్న పర్సనాలిటీస్, కామన్ పీపుల్ కూడా ఈ ఫ్యూయల్ని పర్చేజ్ చేసి వాళ్ళ వెహికల్స్ స్టార్ట్ అవ్వకుండా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సింప్లీ
రిమూవ్ చేయొచ్చు. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 42nd వన్ రైట్. నెక్స్ట్ మూవింగ్ టు 43rd క్వశ్చన్. వాట్ ఈస్ 43rd క్వశ్చన్ అంటే, ఒక బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంత అమౌంట్ ఆఫ్ గ్రాంట్ని 19.6 crores మన ఇండియాలో సోషల్ సెక్టర్లో వర్క్ చేసే స్టార్టప్స్కి FY24లో గ్రాంట్స్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ టు లుక్ ఎట్ ద క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఎయిమ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండర్ నీతి ఆయోగ్ సపోర్టెడ్ సోషల్ సెక్టర్ స్టార్టప్స్ విత్ గ్రాంట్స్ వర్త్ 19.6 crore in FY24. ఈ క్వశ్చన్ అర్థం అవడానికి ముందు ఫస్ట్ లెట్ మీ కమ్ అక్రాస్ CSR. వాట్ ఈస్ CSR? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా 1 financial yearలో వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్స్లో కంపల్సరీగా సొసైటీ కోసము 2% ఆఫ్ ప్రాఫిట్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దే ఆర్ జనరేటింగ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ దిస్ సొసైటీ అండ్ ద మినిమమ్ రెస్పాన్సిబిలిటీ దే నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 2% ఆఫ్ దర్ ప్రాఫిట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేసినటువంటి కంపెనీస్ యాక్ట్ 2013లో దిస్ CSRని ఇంక్లూడ్ చేసి పెట్టింది. వరల్డ్లోనే ఫస్ట్ టైము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని మ్యాండేటరీ చేసిన గవర్నమెంట్ ఏది అంటే యాక్ట్ ద్వారా మన ఇండియన్ గవర్నమెంటే. ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా, ఇండియాలో ఉన్న ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా, అది ఫారిన్ కంపెనీ అయినా ఇండియన్ కంపెనీ అయినా, ఇండియాలో ఉన్న ఏ కంపెనీ అయినా 1 financial yearలో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్లో 2% ఆఫ్ ప్రాఫిట్ని సొసైటీ కోసం స్పెండ్ చేయాలి. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. దీంట్లో భాగంగానే HDFC బ్యాంకు, వాట్స్ ద బ్యాంక్ నేమ్? HDFC బ్యాంకు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ HDFC బ్యాంకు, ఆప్షన్ 4. ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఎయిమ్ అండర్ నీతి ఆయోగ్, అంటే నీతి ఆయోగ్ సపోర్ట్ ఇస్తున్నటువంటి ఏవైతే స్టార్టప్స్, నీతి ఆయోగ్ ఎయిమ్ ఇనిషియేటివ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేసే స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టార్టప్స్కి FY24లో ఇంత అమౌంట్ ఆఫ్ మనీని HDFC బ్యాంకు వాళ్ళ 7th ఎడిషన్ పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ప్రోగ్రామ్, వాళ్ళు లాంచ్ చేసిన CSR ప్రోగ్రామ్కి నేమ్ ఏం పెట్టారంటే HDFC బ్యాంక్ ఓకే పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ప్రోగ్రామ్. పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా లాస్ట్ 7 yearsగా వీళ్ళు డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్కి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే లోన్ కాదు, గ్రాంట్, అంటే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే రైట్. ఎంత అమౌంట్ ఇచ్చారంటే నియర్లీ 19.6 crore rupees. సింప్లీ పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ కింద ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు రీసెంట్గా ఎయిమ్ మిషన్లో సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్న స్టార్టప్స్కి దాదాపు 19.6 crore అమౌంట్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రొవైడ్ చేసింది అంటే HDFC బ్యాంక్. దట్స్ అ థింగ్ యూ షుడ్ ఫోకస్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 44th క్వశ్చన్ రైట్. 44th క్వశ్చన్ ఏందో చూస్తే ఒకసారి ఏమో చూస్తే ఇక్కడ మన ఇండియా రెస్ట్ ఆఫ్ వరల్డ్తో పర్ఫామ్ చేసిన ట్రేడ్, బయోలేటరల్ ట్రేడ్ యొక్క స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మనం చేసిన ఎక్స్పోర్ట్స్, మనం చేసిన ఇంపోర్ట్స్, మనం చేసుకున్న ఇంపోర్ట్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ వరల్డ్. FY24లో మనం ఎవరికి ఎక్కువగా ఎవరిపైన ఎక్కువ డిపెండ్ అయ్యాం మన దగ్గర నుంచి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్ రెండింటి సమ్ము చేసినప్పుడు మనం ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. సో దట్ బయోలేటరల్ ట్రేడ్ వాల్యూ ఆఫ్ అవర్ కంట్రీ విత్ దట్ కంట్రీ అంటే సమ్ ఆఫ్ దీస్ 2 అవుతుంది. అలా ఏ కంట్రీ మనకి బయోలేటరల్గా వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఇన్ FY24 అని చూస్తే లుక్ అట్ ద క్వశ్చన్. అకార్డింగ్ టు ద డేటా రీసెంట్లీ పబ్లిష్డ్ బై దిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాట్ ఈస్ దట్? గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, GTRI. విచ్ కంట్రీ వాజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా? మన ఇండియాతో FY24లో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు? మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ నెంబర్ రెస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్తో కలిపితే ద బిగ్ నెంబర్ దట్ ఈస్ $118.4 billion ట్రేడ్ జరిగింది మనకి చైనాకి. అంటే మనం చైనా పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం ట్రేడ్లో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. దిస్ ఈస్ ద బయోలేటరల్ ట్రేడ్ వాల్యూ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. మనం వాళ్ళకి చేసిన ఎక్స్పోర్ట్స్, వాళ్ళకి మనకు చేసిన ఇంపోర్ట్స్ మొత్తం సమ్ చేస్తే FY24లో $118.4 దట్ ఈస్ $billion అమౌంట్ని బయోలేటరల్ ట్రేడ్ పరంగా పర్ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ మనం వాళ్ళకి చేసిన ఎక్స్పోర్ట్స్ $18 billion వరకు మాత్రమే. వాళ్ళు ఆల్మోస్ట్ $100 billion ట్రేడ్ని మనకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే
చైనా పైన మనం చాలా లార్జ్లీ డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, చూస్తూ ఉంటారు కదా మీరు న్యూస్లో బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్ అని. బట్ సడన్గా మనం ఇండియన్ గవర్నమెంట్ కనుక చైనీస్ ప్రొడక్ట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే ఇండియాలో చైనా కన్నా ఇండియాని ఎక్కువ సఫర్ అవుతుంది. బికాజ్ వీఆర్ మచ్ డిపెండెంట్ ఆన్ చైనా కాబట్టి. ఓకే, రైట్. మరి సెకండ్ ప్లేస్ మనం బైలేటరల్ ట్రేడ్ పరంగా సెకండ్ ప్లేస్ ఏ కంట్రీ ఉంది అంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఎక్స్క్యూజ్ మీ, రైట్. సెకండ్ ప్లేస్ అమెరికా, యూఎస్ఏ విత్ $118.3 బిలియన్. 118.4తో చైనా టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మనతో బైలేటరల్ ట్రేడ్ పరంగా అమెరికా ఉంది. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో మచ్ బెటర్ వీఆర్. మనం వాళ్ళకి చేస్తున్న ఎక్స్పోర్ట్ $75 బిలియన్ ఉన్నాయి, అండ్ వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటున్న ఇంపోర్ట్స్ ద రిమైనింగ్ నెంబర్ ఉంది, దట్ ఈస్ ఆల్మోస్ట్ 40. ఇఫ్ యు లుక్ అట్ హియర్ 25 అండ్ 43 బిలియన్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ మాత్రం $75 బిలియన్ చేస్తున్నాం. దట్ ఈస్ సమ్వాట్ బెటర్. ఇలా ఉండాలి ఏ కంట్రీకైనా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. బట్ ఓవరాల్గా కాకుండా ఇండివిజువల్గా మాట్లాడితే చైనా నుంచి అయితే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బట్ ఎక్స్పోర్ట్స్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నాం. వాళ్ళు మన పైన చాలా తక్కువ డిపెండ్ అయ్యారు, బట్ మనం మాత్రం వాళ్ళ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాం చైనా పైన. వెరాజ్ సెకండ్ బైలేటరల్ ట్రేడ్ మోస్ట్ వాల్యూ మనకి అమెరికాతో ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో యూఏఈ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అది కూడా ఆల్మోస్ట్ $83.6 బిలియన్ ఫర్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా ఫర్ FY24. సింప్లీ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం FY24లో ఇండియాకి బైలేటరల్ ట్రేడ్లో హైయెస్ట్ ట్రేడ్ జరిపినటువంటి కంట్రీ చైనా $118.4 బిలియన్. సెకండ్ ప్లేస్లో అమెరికా 118.3 బిలియన్. థర్డ్ ప్లేస్లో యూఏఈ ఉంది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ 45th వన్. అండ్ రిమైనింగ్ కంట్రీస్ లైక్ ఫోర్త్ ప్లేస్లో రష్యా, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో సౌదీ అరేబియా, దెన్ సిక్స్త్ ప్లేస్ సింగపూర్. దోస్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. నెక్స్ట్ 45th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యు లుక్ అట్ దిస్ క్వశ్చన్, ఆటోమొబైల్ కంపెనీ ఆటోమొబైల్ మేజర్ ఏంటి కంపెనీ పేరు మహీంద్రా అండ్ మహీంద్రా. వీళ్ళు ఈ మినిస్ట్రీతో, మన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీతో టైఅప్ అయ్యారు. ఈ టైఅప్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఇయర్ లాంచ్ చేసింది ఒక స్కీమ్ ఏంటంటే డ్రోన్ దీదీ స్కీమ్. దట్ ఈస్ డ్రోన్ దీదీ యోజన. ఈ డ్రోన్ దీదీ యోజన ద్వారా ఉమెన్స్ ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ సెక్టార్లో డ్రోన్స్ని యూజ్ చేసి లైక్ సీడింగ్ దగ్గర నుంచి క్రాప్ సీడింగ్, దెన్ క్రాప్ హార్వెస్టింగ్, ఇలా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ కూడా డ్రోన్స్ సహాయంతోనే స్ప్రే చేసి కైండ్ ఆఫ్ స్ప్రే చేయడానికి ఎలాంటి టెక్నాలజీస్ ఎలాంటి స్కిల్ అయితే వాళ్ళకి కావాలో, అంటే డ్రోన్ని ఆపరేట్ చేయడం కోసము ఇలాంటి స్కిల్ ట్రైనింగ్ కావాలో అలాంటి స్కిల్ ట్రైనింగ్ని ఉమెన్స్కి ప్రొవైడ్ చేసి యాక్చువల్గా ఈ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దిస్ వన్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఒకటి ఉంది, నోయిడాలో ఒకటి ఉంది. ఈ రెండు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో దాదాపు దిస్ మెనీ ఉమెన్స్కి ఒక్కొక్క బ్యాచ్ నుండి ఓవరాల్గా 15,000 పైగా ఉమెన్కి డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా డ్రోన్స్ని ఆపరేట్ చేయడం కోసం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ లైవ్లీహుడ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము రీసెంట్గా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏ మినిస్ట్రీతో టైఅప్ అయింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ పర్టికులర్ స్కీమ్ ఏంటి అంటే డ్రోన్ దీదీ యోజన. ఆ డ్రోన్ దీదీ స్కీమ్ ఏంటి అంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రెండు ఉన్నాయి, హైదరాబాద్ అండ్ వన్ మోర్ ఇస్ నోయిడా. ఈ రెండు లొకేషన్స్లో ఉమెన్స్కి ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాచ్ నుండి 500 ఉమెన్స్, 20 బ్యాచెస్ పైగా ఆల్మోస్ట్ 15,000 ఉమెన్స్కి 15 డేస్లో డ్రోన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి, అగ్రికల్చర్ సెక్టార్లో ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, స్ప్రే చేయాలన్నా, లేదు క్రాప్ హార్వెస్టింగ్ చేయాలన్నా, లేదు సీడ్స్ విత్తనాలు నాటాలనుకున్నా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ని లేబర్ వర్క్ లేకుండా డ్రోన్ సహాయంతో కంప్లీట్ చేసే స్కిల్ ట్రైనింగ్ని ఉమెన్స్కి ఇవ్వబోతూ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ లాంచ్ చేసిన ఇనిషియేటివే డ్రోన్ దీదీ యోజన ఆ డ్రోన్ దీదీ స్కీమ్. అండ్ ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసము మహీంద్రా అండ్ మహీంద్రా, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇద్దరు కలిసి కంబైన్డ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ దీస్ 2 లొకేషన్స్, దట్ ఈస్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. వన్ ఇస్ హైదరాబాద్, వన్ మోర్ ఇస్ నోయిడా. దట్స్ ఆల్ అబౌట్ 45th క్వశ్చన్. నెక్స్ట్ 46th వన్, అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ May 8th to 15 కరెంట్ అఫైర్స్. ఓకే, రైట్. ఈ 45th క్వశ్చన్ ఏంటంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషను అచీవ్డ్ మైల్ స్టోన్, బ్రేక్స్ త్రూ 2.79 kilometers
Sungal Tunnel along Jammu Poonch Highway. What is this tunnel? Tunnel అంటే ఒక కొండను తవ్వి like this. If you can see here, ఒక మౌంటైన్లో సొరంగం తవ్వి అండ్ దాన్ని రోడ్డుగా డెవలప్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. అండ్ టనలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, సొరంగం తవ్వడం అయితే కంప్లీట్ అయింది అండ్ ఇంకా దాన్ని డెవలప్ చేయాల్సి ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ క్వశ్చన్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ expressed the hope of completing the strategically important project within the next couple of years. And this Sungal connecting Aknur and Poonch is the second of 4 tunnels on the strategic National Highway 144A. ఈ నేషనల్ హైవేలో మొత్తం 4 tunnels వస్తాయి. ఇది సెకండ్ టనల్ అండ్ దిస్ ఈజ్ కనెక్టింగ్ దోస్ 2 లొకేషన్స్ అక్నూర్ అండ్ పూంచ్. ఈ నేషనల్ హైవే 144A. దీన్నే ఈ రోడ్నే 144Aని గోల్డెన్ ఆర్క్ రోడ్ అని కూడా పిలుస్తారు. గోల్డెన్ ఆర్క్ రోడ్లో మొత్తం 4 tunnels వస్తాయి. ఇది ఒక టనల్, సుంగల్ టనల్. ఇప్పుడు దాన్ని టనలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, బట్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇంకా హ్యాస్ టు పర్ఫామ్, రైట్. అండ్ ఇదే రోడ్లో, ఇదే నేషనల్ హైవే 144Aలో 700 మీటర్ లాంగ్ లెంత్ ఉండే నష్రా టనలింగ్ దిస్ జనవరిలోనే కంప్లీట్ అయింది. అండ్ ఇంకా 2 tunnels, దట్ ఈస్ కండి దిస్ మచ్ లెంత్ 260 మీటర్స్ అండ్ బింబర్ గాలి 1.1 కిలోమీటర్, ఇవి 2 ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మొత్తం 4 tunnels వస్తున్నాయి ఈ నేషనల్ హైవే 144Aలో. దాంట్లో 2 tunnels అయితే టనలింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ఆ 2 tunnels, ఒకటి నౌషరా, ఇంకోటి సుంగల్. ఇంకా 2 టనలింగ్ వర్క్ జరుగుతోంది, దట్ ఈస్ కండి అండ్ బింబర్ గాలి. అండ్ ఈవెన్ దిస్ BRO చీఫ్ ఏం చెప్పారంటే బోత్ నషరా అండ్ సుంగల్ టనల్స్ విల్ బీ కంప్లీటెడ్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇస్ అ మేజర్ థింగ్ వీ నీడ్ టు గివ్ అటెన్షన్. ఈ టనలింగ్ వర్క్ కంప్లీట్ అయితే, లుక్ అట్ హియర్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వైటల్ రోడ్ ప్రాజెక్ట్ ద టైమ్ ట్రావెల్ బిట్వీన్ జమ్మూ అండ్ పూంచ్, ఈ లొకేషన్ బిట్వీన్ దీస్ 2 లొకేషన్స్ ప్రజెంట్ ట్రావెల్ టైము 8 hours పడుతుంది, అది హాఫ్కి తగ్గిపోతుందంట, అంటే 4 hours రెడ్యూస్ చేస్తారంట. దట్స్ వాట్ బిగ్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈవెన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీ పర్సనాలిటీస్కి ఫుడ్ సప్లై కానీ వెపన్ సప్లై కానీ చేయడానికి దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే నేషనల్ హైవే 144Aలో మొత్తం 4 tunnelsలో 2 tunnelsకి టనలింగ్ కంప్లీట్ అయింది. నౌషరాకి అండ్ సుంగల్కి ఇంకా 2 ఉన్నాయి, కండి ఒకటి, బింబర్ గాలి ఒకటి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ 8 to 15 current affairs. Okay, next 16 to 23rd current affairs another class lo we will discuss. Thank you, take care everybody, right.